ఎవరైనా ఒక పేరెంట్ ఒక ఆన్సర్ చేయరా? స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం మనం? పిల్లలంటే మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? ఇంట్లో నాలెడ్జీ కోసం పంపిస్తున్నారు. ఇక్కడ మేడం మా పిల్లలు ఇంట్లో అడ్డంగా ఉన్నారని పంపిస్తున్నారు. ఇంట్లో అడ్డం ఉంటారని పంపిస్తున్నారు. అట్లాంటి ఏం లేదండి. ఓకే మ్యామ్. నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు గూగుల్లో మనకు ఉంది కదా, అందులోనే గెయిన్ చేసుకోవచ్చు కదా. మన స్కూల్ పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా మనకి ఏదైనా ఒక డౌట్ వస్తే, మన పిల్లలు ఏదైనా ఒక డౌట్ రేజ్ చేస్తే మనం ఎక్కడ సెర్చ్ చేస్తున్నాం? గూగుల్లో సెర్చ్ చేసుకుంటాం. ఆ చెప్పవలే మనకి ఇంగ్లీష్ రాకపోయినా సరే తెలుగులో కూడా ఆన్సర్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు స్కూల్కి పంపించాల్సిన అవసరం ఏంటి మనకి? గూగుల్ అయితే వైలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేరు, స్కూల్లో అయితే వైలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయగలుగుతారు. మనం చెప్పింది పిల్లలకి గ్రహించలేరు. అదే మేడం కానీ పిల్లలు కానీ వాళ్ళు చెప్పిందే పిల్లలకి ఎక్కింది మైండ్కి కానీ. అంటే మన దగ్గర లేనిది స్కూల్లో ఉన్నది ఏంటి? ఏం చేశారు? ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు ఏం తెలుసుకున్నారు? మన దగ్గర లేనిది ఏంటి, అక్కడ స్కూల్లో ఉన్నది ఏంటి? ఆన్సర్ చేయండి ప్లీజ్ పేరెంట్స్. మనం వాటెవర్ ద ఆన్సర్ యు ఆర్ స్కూల్కి వస్తున్నారండి. ఓన్లీ నాలెడ్జే కాదు, గుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అన్ని నేర్చుకోవడానికి స్కూల్కి వస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ కాదు, వాల్యుబుల్ ఎడ్యుకేషన్ కావాలి. విలువలతో కూడిన చదువు కావాలి మనకి. దానివల్ల మనం చెప్పింది ఒకవేళ ఉంటే టీచర్స్ చెప్పేది దానికి రియాలిటీగా ఉంటది అనమాట. ఏంటంటే ఇప్పుడు వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? మనీ వాల్యూ ఏంటో తెలియాలి, టైం వాల్యూ ఏంటో తెలియాలి, పేరెంట్స్ వాల్యూ తెలియాలి, గురువుల వాల్యూ తెలియాలి, తోటి వారితో మనం ఎలా మెలగాలి. ఆ క్యాపబిలిటీ చెప్పేది మనలో ఉండినా సరే మన పిల్లలు అర్థం చేసుకునే తత్వంలో కూడా వేరియేషన్ ఉంటుంది. అవునా కాదంటారా? ఇప్పుడు ఈ ఐఎంఓ వల్ల నేను తెలుసుకోగలిగింది ఏంటంటే మనకి టైం వాల్యూ తెలుస్తుంది మన పిల్లలకి. అందరూ పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉంటుంది, దాని ఆన్సర్ చేయగలుగుతారు. కానీ విత్ ఇన్ టైంలో మాత్రమే చేసేవాళ్ళు అది గెయిన్ చేయగలుగుతారు. అంటే ఐఎంఓ సబ్జెక్ట్ ఏం నేర్పిస్తుంది అంటే మనకి టైం వాల్యూ నేర్పిస్తుంది. అది డెప్త్ గా ఉంటుంది కాబట్టి మనకు అది తెలుసుకోలేము. అది అనేది ఆ టైం సెన్స్ తెలుసుకోగలిగి మన పిల్లల్ని మనము కొంత గైడ్ చేయాలి, మ్యాథ్స్ కొంత గైడ్ చేయాలి. ఇవన్నీ ఓకే అయితేనే ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవుతారు. అవునంటారా కాదంటారా పేరెంట్స్? చెప్పండి. మీరేదంటారా? కాదు మ్యామ్, నేను ఆ లాస్ ఏంటో నాకు తెలిసింది, అందువల్ల నేను అలా తెలుసుకోగలిగాను. దాన్ని బట్టి ఆ టైం వాల్యూ అనేది నేను లాస్ అయ్యాను కాబట్టి ఇయర్ నా పిల్లలు అలా గెయిన్ చేయలేకపోయారు. అది ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బున్న ప్రతి ఒక్కరు ధనవంతుడు అవడు, అది ఎక్కడ స్పెండ్ చేయాలో తెలుసుకోండి. మన పిల్లలు బర్త్డేస్ వస్తున్నాయి అని చెప్పేసి మనీని ఓకే స్పెండ్ చేయడం అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంకా చెయ్యగల క్యాపబిలిటీ ఉంటే ఎక్కడన్నా ఒక అనాథ శరణాలయాన్ని తీసుకెళ్లి మన పిల్లల్ని వాళ్ళ ఒక్క స్టోరీ వినిపించండి. వాళ్ళ 0.1% వాళ్ళ బ్రెయిన్ అనేది తేడా వస్తే వాళ్ళే లైఫ్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కటి మనం దగ్గరుండి మన పిల్లలకి చెప్పలేము. కాకపోతే మన సరౌండింగ్స్ లో కూడా ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి మన పిల్లలకి తెలియజేద్దాం. ఇండైరెక్ట్ గా ఇక్కడ మేడమ్స్ చెప్పేది అదే, కాకపోతే మనం డైరెక్ట్ గా చెప్తాము, వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పినా సరే వాళ్ళు చెప్పేది ఈ ప్రాసెస్ ఇదే కరెక్ట్. మనం చెప్పినా సరే మా మ్యామ్ అలా చెప్పలేదు, మాకు ఇలానే చెప్పారు, ఇలానే అర్థమైంది అన్న చెప్తారే తప్పితే మనం ఎంత డైరెక్ట్ గా చెప్పినా మన పిల్లల బ్రెయిన్ అంత స్ట్రాంగ్ అప్ అవ్వదు. వాళ్ళ ద్వారా చెప్పిస్తేనే ఆ టాపిక్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఏదైనా సరే. అందువల్ల మనం చేసేది ఏంటంటే టైం వాల్యూ, మనీ వాల్యూ, మన సరౌండింగ్స్ లో పేరెంట్స్ తో కానీ పిల్లలతో కానీ ఎలా కోఆర్డినేట్ అవ్వాలన్నది ఈ రోజులను బట్టి చాలా తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఐఎంఓ ద్వారా అయితే నేను టైం వాల్యూ అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి నేను